ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన ఓ వైద్యుడు ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించి అందులోనే 24 గంటలు పనిచేస్తున్నాడు. తాను పనిచేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో తన ప్లేస్లో ప్రైవేటుగా ఒక వైద్యుని పెట్టాడు. తాను మాత్రం ప్రభుత్వం నుంచి శాలరీ డ్రా చేస్తున్నాడు. తాను పెట్టిన ప్రైవేటు డాక్టర్కు కొంత ఇస్తున్నాడు. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు అతడు నిర్వహిస్తున్న ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ రమేష్ ఉద్యోగి. అయితే ఆయన సంగారెడ్డిలో కేబీఆర్ అనే ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నాడు. తనకు బదులు ఒక డెంటల్ డాక్టర్ను ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే విధంగా ఏర్పాటు చేసుకుని అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా నిన్న పోతిరెడ్డిపల్లిలో రమేష్ నిర్వహిస్తున్న కేబీఆర్ లైఫ్ కేర్ ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టగా పలు అవకతవకలు బయటపడ్డాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలకు ఉల్లంఘించి ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలిచారు. ల్యాబ్ ను సీజ్ చేశారు. డాక్టర్ రమేష్ పై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. ఇక డాక్టర్ రమేష్ వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తికే కలంకం తెచ్చాడు డాక్టర్ రమేష్. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఆసుపత్రి అవుతుందో ఇది ప్రైవేట్ ఆసుపత్రి. డాక్టర్ రమేష్ది కేబీఆర్ ఆసుపత్రి. ఇందులో ఆయన పనిచేస్తుంటారు. ఈయన ప్రభుత్వ వైద్యునిగా జోగిపేటలో విధులు నిర్వహించాల్సింది. కానీ ప్రభుత్వ వైద్యునిగా ఉంటేనే ఇట్లా ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తూ తనకు బదులుగా విధుల్లో వేరే డాక్టర్ని అక్కడ నియమించుకొని విధులు నిర్వహించే విధంగా చేశాడు. దీంతో రమేష్ని సస్పెండ్ చేశారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఏవైతే వైద్యులు ఉంటారో వారందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తూ ఎప్పుడో కాలక్షేపం కోసమే ప్రభుత్వ ఆసుపత్రికి పోతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది ఈ డాక్టర్ రమేష్ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలామంది డాక్టర్లు కూడా వారికి ప్రత్యామ్నాయంగా కొంతమంది ప్రైవేటు వైద్యులను నియమించుకొని వీరికి బదులు వాళ్ళని విధులు నిర్వహింపజేస్తూ శాలరీలు తీసుకునేటువంటి అంశం అయితే వెలుగులోకి వచ్చింది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ల్యాబ్ అవుతుందో ఈ ల్యాబ్ కేబీఆర్ ఆసుపత్రి. రమేష్ ఎవరైతే సస్పెండ్కి గురయ్యారో సస్పెండ్కి గురైనటువంటి రమేష్ చెందినటువంటి ఆసుపత్రి ఇది. ఆసుపత్రిలో ఈ ల్యాబ్ మొత్తం కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ప్రకారం నిర్వహించాల్సినటువంటి ఈ యొక్క ల్యాబ్ పూర్తి విరుద్ధంగా నడుస్తుంది. దీంట్లో ఏదైతే పరీక్షలు నిర్వహిస్తారో ఆ పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అన్ని పరికరాలు కూడా కాలం చెల్లినవే ఉన్నాయని వైద్య అధికారులు నిన్న తనిఖీ చేసి నిర్ధారించి సీజ్ చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆసుపత్రి నిన్న ఏదైతే ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్ని మొత్తం కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి, ఇక్కడ డేటే సీజ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు తనకు బదులుగా ఒక వైద్యుడిని నియమించుకొని ఇతనికి బదులుగా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే విధంగానే ఏర్పాటు చేసుకోవడంతో పాటు తను ప్రైవేటుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే కేబీఆర్ క్లినిక్ ఏదైతే ఉందో వైద్యశాల ఉందో దానిలో మొత్తం కూడా కాలంచిన ల్యాబ్లో కాలంచినటువంటి పరికరాలు అయితే అదేవిధంగా టెస్టులకు ఉపయోగించినటువంటి రసాయనాలు ఏవైతే అవన్నీ కూడా కాలం చెల్లినవే ఉన్నాయని కూడా నిన్న తనిఖీలు చేసినటువంటి వైద్యాధికారులు నిర్ధారించారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇట్లా డాక్టర్ రమేష్ లాగా ఇంకా ఉమ్మడి మెదక్ జిల్లా ఎంతమంది ఉన్నారో అని తేల్చాల్సిన అవసరం వైద్య ఆరోగ్య శాఖలో ఉంది. డాక్టర్ రమేష్ పై కూడా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ చర్యలకైతే ఉపక్రమించింది. ఎందుకంటే తనకు బదులు ఒక వైద్యుని డెంటల్ డాక్టర్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రులు నియమించుకొని విధులు నిర్వహించే విధంగా చేయడంతో అతను సస్పెండ్కి గురయ్యాడు. ఇట్లా ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీతాలు తీసుకుంటూ తమకు బదులుగా వేరే వాళ్ళని విధులు నిర్వహించేటువంటి వారు ఇంకెంతమంది ఉన్నారో కూడా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు అయితే చేస్తూ ఉంది. మరిన్ని కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివిరావు 10 టీవీ సంగారెడ్డి నుంచి.